సోదర సమానులు ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ దక్షిణామూర్తి గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగం చేస్తారు. వారు సంగీత సభా సరస్వతికి నమోవాకాలు. ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చూస్తుంటాం, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే మనల్ని మనం మర్చిపోతుంటాం. అలా తన్మయులు చేసిన ఈ పవిత్ర ప్రాంగణానికి మరింత మీ గాన మాధుర్యంతో మంత్రశక్తిని కూర్చిన మీ అందరకు చేతులెత్తి నమస్కరిస్తున్న ఈ సందర్భంలో మహీధర సీతారామ శర్మ గారు వాంగ్మహీధరుడు. వాంగ్మహిమతో ఆయా కీర్తనల్లోని లోతుల్ని మనకు సాకల్యంగా ఒక కదళీ భాగంలా అందచేశారు. ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్పకుంటే బహుశా సార్థకం కాదేమో నేను మైక్ పట్టుకోవడం. ఎప్పుడో ఆరంభించిన తొలినాళ్లలో మా సంతోష్ ఒక మాట అన్నాడు. అప్పుడు పెద్దలు మహాదేవ శాస్త్రి గారు ఇంకా వారికి దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేమిటంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయాన్ని అంటే మనకు సంగీతం, శాస్త్రీయ సంగీతం అనగానే తమిళనాడు గుర్తొస్తుంది. అక్కడి వాతావరణం, ఆ సౌత్ ఇండియాకు వెళ్ళిన కొద్దీ ఆ శాస్త్రీయ సంగీత గాంభీర్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటివి మన దగ్గర తక్కువ. సార్, నేను ఈ ఆలయాన్ని ఒక మ్యూజికల్ సెంటర్గా సంగీత నాద నీరాజన క్షేత్రంగా మలచాలి అనుకున్నాను అన్నారు. అది ఈరోజు చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఈరోజు మాత్రం అది ప్రతిబింబించింది. కాబట్టి ఆలయ వ్యవస్థాపకులు సంతోష్కి అలాగే ప్రసాద్కి, ఆ రెండు కుటుంబాలని దీవిస్తున్న వాళ్ళ అమ్మా నాన్నలు, ఎక్కడైనా కార్యక్రమం ఉంటే హోస్టింగ్ టీం తరఫున ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ ఇక్కడ మొత్తం కుటుంబం యావత్తు ఇక్కడే ఉంది. తర్వాత మనం చాలా అందరికీ తెలిసిన ముచ్చటే శశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగా నర్సప్పణి అని. ఇందాక మీరు పాడుతున్నారు, మీ తన్మయంలో మీరున్నారు. అక్కడ పాప ఆడుతోంది, డ్యాన్స్ చేస్తోంది. అయితే డ్యాన్స్ అంటే కేవలం ఏదో అంగవిన్యాసం, బాడీ ఊపడం కాదు. మీ మ్యూజిక్లో ఉండేటువంటి హెచ్చుతగ్గుల్ని తాను యాదృచ్ఛికంగా, అదేం శిక్షణ ఇచ్చింది కాదు, నేర్చుకున్నాను. అంటే ఇది ప్రూవ్ అయింది ఇక్కడ. అలాగే మా సౌండ్ సిస్టమ్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్. మీ పేరేంది బై సాబ్? ప్రవీణ్. సో శాబ్దిక ప్రవీణుడు. ఆయన కూడా మీరు పాడుతుంటే మామూలుగా ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఆయన డ్యూటీలో ఆయన ఉండాలి. కానీ ఆయన కూడా తన్మయంతో గణేష్ శర్మ గారు. అయితే ఈయన అంటే మాకు శాస్త్రీయ సంగీతం తెలియదు, సరే తెలియని వాళ్ళు కొంత ఆస్వాదిస్తాం. కానీ పూర్తిగా మునిగిపోయేలాగా చేశారంటే అది ఖచ్చితంగా ఈ గాయక బృందానికి, వాద్య బృందానికి, మీ సంస్థకి, గురువులకి ఆ గొప్పతనం. ఇక శాస్త్రీయ సంగీత హిమవన్నగం ఆకేళ్లవారు అక్కడ ఉన్నారు. వారితో చాలా వ్యక్తిగతంగా కూడా నేను ఆకాశవాణిలో దాదాపు 35 ఏళ్ళు పనిచేయటం పుణ్యాన కడప, వరంగల్, హైదరాబాద్ కేంద్రాల్లో అసంఖ్యాక శాస్త్రీయ సంగీత సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం కూడా మా ఆకాశవాణి సరస్వతి ఇచ్చిన పుణ్యాన ఆకేళ్ల వంటి వారితో చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ వేదిక పైన వారికి కూడా నమస్కరించుకుంటూ 2 మాటలు చెప్తాను. మనం ఒలింపిక్స్లో కానీ జాతీయ, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో చాలా చూస్తుంటాం. అథ్లెటిక్స్, స్పోర్ట్స్, వీటన్నిటిలో ప్రతి పోటీలో కూడా అది కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పాజిటివ్, సానుకూల దృక్పథమే. అయితే అక్కడ ఒకరిని మించి ఒకరు ఉంటే తప్ప విజయం చేకూరదు. శాస్త్రీయ సంగీతంలో మాత్రమే ఒకరితో కలిసి ఒకరుంటే తప్ప విజయం చేకూరదు. అలా ఆ కలిసి ఉండే లక్షణాన్ని, ఆ సమన్వయాన్ని, సామరస్యాన్ని, శృతి లయ అంటామే, అది కేవలం వాద్యాల్లోనే కాదు, మన మనసుల్లో ఉంది, మేధస్సులో ఉంది, ఆలోచనలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలామంది వర్ధిష్ణువులు ఉన్నారు, బహుశా పాఠశాల, కళాశాల విద్యార్థులు. వాళ్లను ప్రోత్సహిస్తున్న అమ్మా నాన్నలకు ముందు మనం నమస్కరించాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే శాస్త్రీయ సంగీతంలో, శాస్త్రీయ నృత్యంలో, అలాగే వేద సంస్కృతిలోను, సంస్కృత
గురువు గారు అన్నారు సంస్కృత పాఠ్య అధ్యయన రంగంలో. ఈ 4 రంగాల్లోనే గురు శిష్య సంప్రదాయం పక్కా ఉన్నది. మనం బీటెక్ చేసిన, ఎంటెక్ చేసిన, పిహెచ్డి చేసిన, ఎంబీబీఎస్, ఎండి, సూపర్ స్పెషాలిటీ చదివిన బహుశా 60s 70s తర్వాత డౌన్ ద మెమరీ లేన్ అని అప్పుడు నాస్టాల్జియా సార్ల పేర్లు గుర్తు చేసుకుంటారు. కానీ ఒక క్లాసికల్ మ్యూజిక్లో, క్లాసికల్ డ్యాన్స్లో, క్లాసికల్ లిటరేచర్లో, క్లాసికల్ కల్చర్లో మాత్రమే ఒక్క ఏడాది నేర్చుకున్న ప్రతిసారి గురువు గారిని గురునామస్మరణ చేస్తాం. అలాంటి నేను మామూలుగా నాకు ఇంటరాక్టింగ్ విత్ కామన్ పీపుల్ ఈజ్ చాలా ఇష్టమైన పని. నువ్వు క్షేత్రంకు వెళ్తావా, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటావా అనే కంటే ఒక మామూలు మనిషి ఉన్నాడు, సార్ దేశం ఇట్లా ఎందుకు అవుతుందంటే మంచి గురువు లేక సార్ అన్నారు. కాబట్టి మంచి గురువులు ఉన్న మంచి రంగంలో మీరంతా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, ఇక్కడ ఇందాక సార్ చెప్పారు ఈ పాల్గొన్న వాళ్ళు కూడా మా వాసు ఇన్స్టిట్యూటే కాకుండా ఇతర పెద్దలు కూడా ఉన్నాయి. కామేశ్వరి గారు అమ్మా, నమస్కారం అమ్మా. గ్రేట్. అదే ఇందాక చెప్పారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇన్స్పిరేషన్. భక్తికి, భావ ప్రకటనకి, భారతీయ సంస్కృతికి ప్రతీకైన వాగ్గేయ మహోత్సవాన్ని ఈ క్షేత్రంలో నిర్వహించిన వాసు ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాకే నాకు ఇన్విటేషన్ వచ్చింది, సింహాచల శాస్త్రి గారి కార్యక్రమంలో కూడా ఉన్నట్టు వాళ్ళు పంపారు ఇప్పుడే. మరి సంగీతం గురించి బహుశా మనం సంగీతం ఒకటే, దాన్ని శాస్త్రీయంగా పాండిత్య రూపంలో తరచి చూసే కంటే అమ్మ ప్రేమ గురించి ఎలా అయితే రైట్ డెఫినిషన్ సృష్టిలో లేదో అలాగే సంగీత మాధుర్యాన్ని కూర్చిన డెఫినిషన్, ఒక నిర్వచనం కూడా ఏమీ ఉండదు ఆస్వాదించడం తప్ప. అలా ఆస్వాదింపచేసిన అందరికీ హృదయపూర్వక నమస్సులు. మా దుడ్డు సీతారామయ్య గారు నాకు వారు ఒక వైణిక ప్రముఖులుగానే తెలుసు, కానీ ఇందాక నా చెవిలో మరింత తీయని మాట చెప్పారు. మా ఆకాశవాణితో వారికి వారి కాలేజ్ డేస్ అలా అవుతూనే ఆకాశవాణితో కూడా వారు కొన్నాళ్ళు పనిచేశారు ఆకాశవాణిలో. అది చాలా ఆనందదాయకం సార్. మీరు ఇన్ని దశాబ్దాలుగా తెలిసిన పెద్దలైన యువర్ బ్యాక్గ్రౌండ్ తెలీదు. అలాగే మా మహాదేవ శాస్త్రి గారు, వారి గురించి మీ అందరికీ తెలుసు. మనం జన్మన భారతీయత్వం వాచా సంస్కృత భారతీ నాల్పస తపసఫలం ఉన్నారు. భారతదేశం యొక్క గొప్పదనం మనకెప్పుడో కొన్ని శతాబ్దాల క్రితమే వివేకానందుడు చికాగోలో ఇచ్చిన సందేశం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది భారతీయ హృదయాలన్నింటిలో. అలా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటూ మనదైన తెలుగు సంస్కృతిని, భారతీయ సంస్కృతిని, సంస్కృతాన్ని, సంగీతాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, మానవీయ భక్తిని ప్రపంచ ప్రయాప్తం చేస్తున్న మీకు నమస్కరిస్తూ, మా సంతోష్ నన్ను బహుశా మీరు కార్యక్రమం అనుకున్న రోజే ఫోన్ చేశారు, మీరు తప్పకుండా ఉండాలి అని. సరే, మా స్వామి రామభద్రుల వారి దయ వల్ల, వేదికపైన పెద్దలు మీరందరూ కూడా పెద్ద హృదయాలన్నిటి దయ వల్ల ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది నాకు. ఈరోజు చాలా ప్రముఖమైన కార్యక్రమం ఉంటే అది రామభద్రుడు వాయిదా వేసి ఇక్కడికి రా అని పిలిచాడు. ఇందాక రామ అంటే రామ్మ అని పిలిచిన రాముడు కూడా నమస్కారం సార్.